హలో హాయ్ అండి. నేను ఈరోజు కొన్ని ఆకుకూరలు వేసుకుంటున్నానండి. ఇప్పుడు జూన్ నెలలో మనకి వేసుకోవాలనుకున్నాను కదా, మొన్న చూపించాను కదా మొత్తం కుండీలు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆకుకూరలు వేసుకోవాలనుకున్నానండి. నా దగ్గర ఆకుకూరలు అయిపోయాయి. ఇందులో నేను ధనియాలు వేసుకున్నానండి. ఫస్ట్ ఒక 4 లైన్స్ వేసుకున్నాను. ఆ తర్వాత ఇది లాస్ట్ 5th లైన్ ఎండింగ్. నా మట్టి మాత్రం చాలా గుల్లగా మంచిగా ఉందండి. ఇలా మనం టబ్బులు అమర్చుకొని ప్రతిదీ ఆకుకూరలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను అలా పక్కన మెంతెం కూర, ఒక టబ్బు మెంతెం కూర వేసాను. ఇది ధనియాలు వేసుకున్నాను. అక్కడ పక్కన గోంగూర వేసుకుంటున్నాను. గోంగూర, నెక్స్ట్ సోయకూర, పాలకూర, ఇలా అన్ని ఆకుకూరలు వేసుకుంటున్నానండి. చుక్కకూర కూడా వేసుకోవాలి, కాకపోతే వాటిని నేను సీలింగ్ ట్రేలు ఉంటాయి కదా, అందులో కొన్ని విత్తనాలు వేసుకున్నానండి. బెండ, గోకర, కొన్ని ఫ్లవర్ సీడ్స్. చూద్దాం, సీలింగ్స్ ట్రేలు నేను బయట ఏమంటారు మన నర్సరీలో చూసానండి. కాకపోతే నేను ఒకసారి ట్రై చేద్దామని నేను అది అమెజాన్ లో తెచ్చుకొని దాంట్లో సీలింగ్ ట్రేలో వేసుకున్నాను. చాలా బాగా వచ్చాయి విత్తనాలు. ఇప్పుడు ఇది చిన్న తోటకూర అండి. చిన్న తోటకూర, గోంగూర అవన్నీ విత్తనాలు ఉన్నాయండి. మీరు ఇంకో విషయం ఏంటంటే, నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. షేర్ చేయడం వలన నలుగురికి నేను చేసిన వీడియో నలుగురికి పోతుందండి. దాని వలన నేను ఎలా చేస్తున్నాను, నా కంటెంట్ బాగుందా లేదా అనేది తెలుస్తుంది. తప్పకుండా మీరు నలుగురికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వలన 10 మందికి అది వెళ్తుందండి. వెళ్ళడం వలన వాళ్ళకు ఉపయోగపడుతుంది. అంటే కొందరు ఎలా పండించుకోవాలో తెలియదు కదండి ఆర్గానిక్ గా. నేను మొత్తం ఆర్గానిక్ గా పండిస్తున్నానండి. అంటే ఇప్పుడున్న మనం పెస్టిసైడ్స్ ఉన్న ఆకుకూరలకు వీటికి చాలా డిఫరెంట్ ఉంటదండి. కాబట్టి నేను ఇలా ప్రతిదీ ఆర్గానిక్ గా వండించుకొని ఎరువులు ఉడకంగా ఆర్గానిక్ గానే తయారు చేసుకుంటున్నానండి. ఆ వీడియోలు ఉడకంగా నెక్స్ట్ ముందు ముందు మీకు ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను. అందులో నేను ఎలా ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను, ఎలా మట్టి తయారు చేసుకుంటున్నాను, నేను ఆర్గానిక్ గా ఎలా పండించుకుంటున్నాను అనేది మీకు ప్రతి విషయాన్ని చూపిస్తానండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లైక్ చేయడం వలన 10 మందికి వెళ్తుంది కదండి. అందుకోసం తప్పకుండా లైక్ చేయమని కోరుతున్నాను. థ్యాంక్ యూ.